కృష్ణా జిల్లా డోకిపరిలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కమనీయ ఘట్టాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అందరికీ అన్నప్రసాదం అందించారు. మహాక్షేత్రే కృష్ణా సాగర సంగమే సుధాకృష్ణ దేవ్యాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు మన మచిలీపట్నం గ్రామంలో హిందూ కాలేజీ నందున మన డోకిపుర ఆలయానికి సంబంధించినటువంటి శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం పక్షాన ఈ హిందూ కాలేజీ నందున స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ డోకిపుర మహాక్షేత్రం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తైనటువంటి పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి సుధా దంపతులు స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించి 11 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి ప్రతినిత్యం కూడా ఆలయంలో శ్రీ వైఖానద భగవత్ శాస్త్రోక్తిగా నిత్యం కూడా స్వామివారికి తిరుమలలో ఏ విధంగా నిత్య కైంకర్యాలన్నీ కూడా జరపబడతాయో అదే రీతిలో స్వామివారికి ఆలయంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఆలయానికి ఎంతో మంది ప్రతిరోజు కూడా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇంకా కూడా భక్తుల యొక్క మనస్సంకల్పాన్ని నెరవేర్చాలని చెప్పేసి భగవంతుడు భక్తుని దగ్గరికే వెళ్ళాలి, నలుమూలలా కూడా మన యొక్క డోకిపుర మహాక్షేత్రం యొక్క ఆలయాల్లో అందరు ఆలయాన్ని విశేషం కూడా అందరికీ కూడా తెలియాలని చెప్పేసి గత మార్చి నెలలో నుంచి కూడా ఈ యొక్క భక్తానుగ్రహ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గత మార్చి 1వ తారీఖున మొట్టమొదటిగా ఉయ్యూరు గ్రామంలో పట్టణంలో నిర్వహించడం జరిగిందనమాట. ఇది ఈ మచిలీపట్నంలో రెండవది. ఈరోజు మే 30వ తారీఖు. ఈరోజు చాలా విశేషం. ఎందుకంటే మన డోకిపుర మహాక్షేత్రం ఆలయం నిర్మించింది 2015 మే 30వ తారీఖున. అటువంటి మే 30వ తారీఖున ఈరోజు స్వామివారి యొక్క ఆలయం నిర్మించి 11 సంవత్సరాలు అవుతున్నది. అదేవిధంగా ఈ మచిలీపట్నంలో రెండో కార్యక్రమం నిర్వహించడం కూడా ఆలయ వ్యవస్థాపకులు మే 30వ తారీఖునే పెట్టాలని చెప్పేసి వారు కూడా సంకల్పించడం జరిగింది. అటువంటి సంకల్పాన్ని ఈరోజు ఈ మచిలీపట్నం పట్టణంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవేతంగా నిర్వహించడం జరిగిందన్నమాట. ఈ యొక్క ఆలయానికి స్వామివారికి జరిగేటువంటి నిత్య కైంకర్యాలన్నీ కూడా భక్తులందరికీ కూడా తెలియాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈనాడు కళ్యాణ మహోత్సవానికి ఎంతో మంది వేల మంది కూడా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని అందరూ కూడా పునీతులయ్యారు. ఆలయ వ్యవస్థ పక్షాన బాబిరెడ్డి విజయమ్మ దంపతులు, అదేవిధంగా నాగిరెడ్డి ప్రసన్న దంపతులు, అదేవిధంగా ఈ యొక్క మచిలీపట్నం గ్రామానికి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గారు, ఎంతో ప్రముఖులందరూ కూడా ఈరోజు కళ్యాణానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త